అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆధ్యాత్మికంగా ఈ మధ్యకాలంలో చాలామంది ముందుకొస్తున్నారు. హిందుత్వం అంటేనే గర్వపడేలా సభలు, హిందూ సమ్మేళనాలు ఇలా పెట్టుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో మనమైతే అసలు హిందుత్వం అంటే ఏమిటి, హిందూ సమాజం ఎలా ఏర్పడిందో ఈ వీడియోలో అయితే చూద్దాము. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన జీవన విధానం ఏది అంటే అది హిందూ ధర్మం. వేల సంవత్సరాల చరిత్ర, మహర్షుల జ్ఞానం, వేదాల వెలుగు, దేవాలయాల వైభవం, ధర్మాన్ని కాపాడిన మహానుభావుల త్యాగం ఇవన్నీ కలిసినదే హిందూ మతం. హిందూ మతం అనేది కేవలం ఒక మతం కాదు, ఇది ఒక సంస్కృతి, ఒక జీవన విధానం, ఒక ఆధ్యాత్మిక మార్గం. ఈరోజు మన వీడియోలో హిందూ మతం చరిత్ర ఎలా ప్రారంభమైంది, వేదాలు ఎలా పుట్టాయి, సనాతన ధర్మం ప్రత్యేకత ఏమిటి, ప్రపంచానికి హిందూ ధర్మం తెచ్చిన గొప్ప సందేశాలు ఏమిటి అనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం. సనాతన ధర్మం అంటే ఏమిటి? హిందూ మతాన్ని సనాతన ధర్మం అని కూడా పిలుస్తారు. సనాతన అంటే శాశ్వతమైనది, ఎప్పటికీ నశించని సత్యం. హిందూ ధర్మానికి ఒకే ఒక స్థాపకుడు లేడు. ఇది వేల సంవత్సరాలుగా మహర్షులు, యోగులు, ఋషులు అందించిన జ్ఞాన సంపద. ప్రపంచంలోనే చాలా మతాలకు ఒక ప్రారంభ కాలం ఉంటుంది, కానీ హిందూ మతం మాత్రం అనాది కాలం నుండి కొనసాగుతోందని విశ్వసిస్తారు. వేదాల ఆవిర్భావం ఎలా ఏర్పడిందో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ ధర్మానికి మూలం వేదాలు. 4 ప్రధాన వేదాలు మన శాస్త్రంలో ఉన్నాయి. అవి ఏంటంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ వేదాల్లో యజ్ఞాలు, ధర్మం, వైద్యం, సంగీతం, ఖగోళ శాస్త్రం, జీవన విధానం వంటి అనేక విషయాలు ఉన్నాయి. వేదాలను మహర్షుల ధ్యాన స్థితిలో పొందారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే వేదాలను అపౌరుషేయాలు అని అంటారు. అంటే మనుషులు రాయకుండా దైవికంగా వచ్చిన జ్ఞానం. రామాయణం మరియు మహాభారతం. హిందూ ధర్మ చరిత్రలో 2 మహా ఇతిహాసాలు అత్యంత ముఖ్యమైనవి. అవి ఏంటంటే రామాయణం. మహర్షి వాల్మీకి రచించిన ఈ ఇతిహాసం శ్రీరాముడి జీవితాన్ని చూపిస్తుంది. ధర్మం కోసం ఎలా జీవించాలి, కుటుంబ విలువలు ఎలా ఉండాలి అన్నది రామాయణం చెబుతుంది. అలాగే మహాభారతం. మహర్షి వేదవ్యాసుడు రచించిన మహాభారతం ప్రపంచంలోనే అతిపెద్ద ఇతిహాసంగా గుర్తించబడింది. ఈ మహాభారతంలోనే శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత ఉంది. గీతలో కర్మ, భక్తి, జ్ఞానం, జీవితం గురించి అద్భుతమైన సందేశాలున్నాయి. దేవాలయాల వైభవం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో వేలాది సంవత్సరాలుగా ఆలయ సంస్కృతి కొనసాగుతోంది. దేవాలయాలు కేవలం పూజ చేసే స్థలాలు మాత్రమే కాదు, అవి విద్యా కేంద్రాలు, కళా కేంద్రాలు, ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలు. తిరుమల, కాశీ, రామేశ్వరం, శ్రీశైలం, బద్రీనాథ్ వంటి పవిత్ర క్షేత్రాలు కోట్లాది భక్తుల విశ్వాసానికి నిలువెత్తు ఉదాహరణలు. హిందూ ధర్మం ప్రపంచానికి ఇచ్చిన జ్ఞానం ఏంటంటే హిందూ సంస్కృతి ప్రపంచానికి ఎన్నో గొప్ప విషయాలను అందించింది. అవేంటంటే యోగా, ధ్యానం, ఆయుర్వేదం, వాస్తుశాస్త్రం, జ్యోతిష్యం, సంస్కృత భాష. ఈరోజు ప్రపంచ దేశాలు కూడా యోగా మరియు ధ్యానం వైపు ఆకర్షితమవుతున్నాయి. ధర్మాన్ని కాపాడిన మహానుభావులు ఎంతోమంది. హిందూ ధర్మాన్ని రక్షించడానికి అనేక మహానుభావులు కృషి చేశారు. ఆది శంకరాచార్యులు, స్వామి వివేకానంద, రామానుజాచార్యులు, ఛత్రపతి శివాజీ మహారాజ్, గురు గోవింద్ సింగ్ వీరు ధర్మం కోసం జీవితాలను అంకితం చేశారు. హిందూ ధర్మం చెప్పే సందేశం ఏంటంటే హిందూ ధర్మం ఎప్పుడూ శాంతి, ప్రేమ, ధర్మం గురించి చెబుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు అంటే ప్రపంచంలోని అందరూ సుఖంగా ఉండాలి అని హిందూ సంస్కృతి కోరుకుంటుంది. ప్రకృతిని దేవతగా భావించడం, జంతువులను గౌరవించడం, తల్లిదండ్రులను దేవుళ్ళగా చూడడం ఇవన్నీ హిందూ సంస్కృతి గొప్పదనం. హిందూ ధర్మం అనేది కేవలం గత చరిత్ర కాదు, ఇది భవిష్యత్తుకు మార్గదర్శకం. వేదాల జ్ఞానం, గీత సందేశం,
మహర్షుల తపస్సు ఇవన్నీ మన సంస్కృతికి బలమైన పునాది. మన ధర్మాన్ని తెలుసుకోవడం, గౌరవించడం, తదుపరి తరాలకు అందించడం ప్రతి హిందువుకి బాధ్యత. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ధర్మం గురించి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. జై శ్రీరామ్.